ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ షగుఫ్ గారు. నాలుకేమో రకరకాల రుచులు కోరుకుంటది, గట్టేమో ఎంకరేజ్ చెయ్యదు. దీనికి దానికి రోజు యుద్ధం, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా. సో గట్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళకి మీరు చెప్పే సలహాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్దీగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలంట. చాలా మంది మనం తినే ఫుడ్ లో కరెక్ట్ ప్రాపర్ మీల్ తిన్నాము, టైంకి తిన్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ డెఫినెట్ గా మోషన్ అవుతుంది. చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు, నాకు ఇంకా ఆ ఫీలింగ్ పోలేదు మేడం, మోషన్ అయినట్టు అనిపించట్లేదు, వెళ్తున్నాను కానీ ఆ ఫీలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అసలు ఫీలింగ్ అంటే ఎంత ఉందో అది బయటకు వచ్చేస్తుంది, ఎలిమినేట్ అయిపోతుంది. మీరు తినే ఫుడ్ లో ఏమన్నా కరెక్షన్స్ చేసుకోవాల్సిందంటే కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా మోషన్, పేగుల్లో చెత్త అంతా పేరుకుపోయింది, ఉంచుకోవడం దానికి ఇష్టమా అండి? మరి దాన్ని తీసేసేయడం దాన్ని కూడా కష్టంగా పెట్టుకొని దాన్ని రాళ్ళలాగా మార్చి దాన్ని పైల్స్ కింద కన్వర్ట్ చేసేది ఎవరు? మీ బ్రెయిన్. మీ బ్రెయిన్, మీరు తినే ఆహారాలు, మీ ఓవర్ థింకింగ్, వాటిని కరెక్ట్ చేసుకోండి. నేను ఒకటే అంటే గట్ ఇష్యూ అనేది మన బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్. మన పేగులు సరిగా లేవు అంటే డెఫినెట్గా మన ఫేస్ రిప్రజెంట్ చేస్తుంది. ముఖం మీద పింపుల్స్ రావడము, ముఖం అంతా పాడైపోవడము, మంగు మచ్చలాగా రావడము, బాడీలో నుంచి ఒక కైండ్ ఆఫ్ స్మెల్ రావడము, ఇవన్నీ గట్ హెల్దీగా లేవు అని. గట్ ఎందుకు హెల్దీగా లేదు? మనం తినే ఆహారం కరెక్ట్ లేదు కదా. మెయిన్ థింగ్ త్రూఅవుట్ ద డే వాటర్ బాగా తాగండి అంట నేను. ఏముందండి, తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అయిపోతుంది, బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది, దాని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది, మిగతా చెత్త అంతా ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఆ ఎలిమినేట్ అవ్వడానికి మనం కూర్చొనే ఉన్నాం, పని చేస్తా కూర్చొని పని చేస్తాం, నిలబడి అటు ఇటు తిరగడము, ఎక్సర్సైజ్ చేయడము, పని ఏదైనా సరే అండి. ఇప్పుడు మిషన్ నడుస్తూ ఉండాలి, ఒక మనిషి తిరుగుతూ ఉండాలి, తింటూ ఉండాలి, డైజెషన్ చేసుకోవాలి, వీటన్నిటి కరెక్ట్ చేసుకోవాలంటే బ్రెయిన్ కూడా చాలా సహకరించాలి. మనం ఓవర్ తిన్నాం, హెల్దీ ఫుడ్ తిన్నాం, వర్క్ కూడా బాగానే చేసుకుంటాం, కానీ ఓవర్ థింకింగ్ అవుతుందో లేదో, నిన్న మోషన్ అవ్వలేదు ఈరోజు అవుతుందో లేదో, ఇదే లైక్ సెల్ఫ్ నెగటివ్ టాక్స్ ఎక్కువ అయిపోయింది. ఇదే పెద్ద డిస్కషన్, గట్ ఇష్యూ అనేది పెద్ద డిస్కషన్. ఇంట్లో అందరూ మోషన్ రెగ్యులర్ గా వెళ్తుంటారు, వాళ్ళకి అది మోషన్ రాని వాళ్ళకి మిగతా వాళ్ళందరూ ఎట్లా కనపడతారు అంటే విలన్ లాగా కనపడతారు. అంటే ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఎలాగే అనిపిస్తుంది, ప్రాబ్లం లేని వాళ్ళకి వీళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ థింక్ చేయొద్దు. మీరు తిన్న ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది, ఈజీగా ఎలిమినేట్ అవుతుంది. అవ్వాలంటే దానికి రెగ్యులర్ యోగా చేయాలి. నేను ఒకటే చెప్తాను, ప్రతి గట్ ఇష్యూ ఉండే వాళ్ళు రెగ్యులర్ యోగా చేయండి దయచేసి. యోగా మలాసన్ అంటారు. మనం కూర్చొని ఇప్పుడు గట్ ఇష్యూస్ ఈ మధ్య కాలంలో ఇన్ని అవ్వడానికి మెయిన్ రీజన్ వెస్ట్రన్ వాష్రూమ్స్. మనం ఇండియన్ కల్చర్ ఏంటండి, మనం మంచిగా పాతకాలంలో అసలు చెమ్ములు తీసుకుని వెళ్ళేవాళ్ళు. మలాసన్ అంటే ఈజ్ నథింగ్ బట్ మనం కూర్చునే పొజిషన్ని, మనం మోషన్కి వెళ్ళే కూర్చునే పొజిషన్ని మలాసన్ అంటారు. ఆ మలాసన్ చేయడం వల్ల ఆ థై ప్రెజర్ పొట్ట మీద పడి పొట్టలో కొద్దిగా హీట్ జనరేట్ అయ్యి, ఆ హీట్ వల్ల మిగతా ఫుడ్ అంతా మంచి ఫుడ్ అయితే బాడీలోకి వెళ్ళిపోతుంది, రిమైనింగ్ చెత్త అంతా ఎలిమినేట్ పేగుల్లోకి వచ్చి రెడీ చేస్తుంది అనమాట. రెడీ చేసి ఫ్లష్ చేసేస్తుంది. మలాసన్లో కూర్చోవడం వల్ల మనకి అరిపాదం నుంచి బ్రెయిన్ వరకు ప్రతి సిగ్నల్స్ మీ లోపల ఉన్న మలం అంతా క్లీన్ చేయడానికి రెడీగా ఉంది బాడీ అని చెప్పడానికి దాన్నే మలాసన. పాతకాలంలో వాటర్ తాగేటప్పుడు కూడా తినేటప్పుడు కూడా అదే పొజిషన్ లో కూర్చొని, పాత ముసలి వాళ్ళ బామ్మల వాళ్ళని చూస్తే తాతగారు వాళ్ళందరూ అదే పొజిషన్ లో కూర్చొని నీళ్ళు ఎప్పుడు తాగినా మలాసనలో కూర్చొని తాగండి డెఫినెట్ గా. నేను చాలా వరకు లఘుశంఖ ప్రక్షాళన ఒక ప్రొసీజర్ ఉంటుంది యోగాలో, మనం వీక్లీ వన్స్ అలా చేయిస్తాము. అది మలాసనలో కూర్చొని వాటర్ తాగిచ్చి చేస్తాం అనమాట. ఎవ్రీథింగ్ మీరు త్రూఅవుట్ ద డేలో వాటర్ తాగేది కూడా మలాసనలో కూర్చొని వాటర్ తాగండి. మలాసన్ ఈజ్ అ బ్యూటిఫుల్ సైన్. మీరు అసలు మీ గట్ ఇష్యూస్ రావు, ఫిక్స్ అయిపోండి. మీరు ఆల్రెడీ ఉన్నాయి గట్ ఇష్యూస్, బట్ చాలా ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ థింగ్ ఏంటంటే తినే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ తినే వాళ్ళు ఉంటారు. చాలా మందికి ఏంటంటే ప్రోటీన్ డైట్ ఎవరు చేస్తున్నారు? మీరు ఎక్కడైనా వీడియోలు చూడండి, ప్రోటీన్ డైట్ తినండి అనే వాళ్ళు జిమ్ చేస్తుంటారు, అక్కడ హెవీ జిమ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ప్రోటీన్ తినాలి. మీరు తింటున్నారు ప్రోటీన్, బ్యాలెన్స్డ్ ప్రోటీన్ తినాలి. మీరు చేస్తున్నారు వర్కౌట్, జీరో వర్కౌట్, తింటున్నారు హై ప్రోటీన్, ఏం ప్రయోజనం? కరెక్ట్. బ్యాలెన్సింగ్ ప్రోటీన్ ఉండాలి. డైలీ రిక్వైర్మెంట్కి ఏం కావాలో అన్ని కావాలండి. ప్రాపర్ న్యూట్రిషన్, ఈరోజు కార్బ్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఎవ్రీథింగ్ ఈ రోజుకి మీల్లో ప్రాపర్గా అందాలి. ఓన్లీ ఇంత ప్రోటీన్ పెట్టుకొని తక్కువ రైస్ పెట్టుకొని కర్రీ అస్సలే పెట్టుకోకుండా తింటే ఏం బ్యాలెన్స్ అవుతుంది? మీరు వర్కౌట్ చేసే వాళ్ళు హెవీ ప్రోటీన్ తినండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ క్యాలరీస్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు ఎన్ని తినాలో వాళ్ళకు. సో వర్కౌట్ చేయని వాళ్ళు బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోండి. బ్యాలెన్స్డ్ మీల్స్, కీరా కట్ చేసుకుని తినండి, బీట్రూట్ తినండి, క్యారెట్ తినండి, వీటన్నిటి గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్. ఇవన్నీ హెల్తీ ఉంటాయి. గట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలి, గట్ నుంచి ఫ్లష్ అవ్వాలి. ఏంటి అసలు నాలుక దగ్గర నుంచి పేగుల వరకు మోషన్కి వెళ్ళేప్పుడు ఇదంతా ఇదే గట్. నాలుక నుంచి బాగా నమలాలి. ఫస్ట్ అన్నం తింటుంటే బాగా నమలండి,
నువ్వు చూచండి. ఇక్కడ మొబైల్ పెట్టుకుని అన్నం నమిలారనుకో నమిలినట్టు ఉండదు. మరి దయచేసి మొబైల్ పక్కన పెట్టండి. గట్టి ఇష్యూ ఉండే వాళ్ళకి చెప్తున్నాను, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్లీ పొద్దున్నే లేచి మంచిగా వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. మలాసంలో కూర్చొని హాట్ వాటర్ అండి, నార్మల్ వాటర్. మార్నింగ్ లేచి నుండి కొద్ది లూక్ వాటర్ తాగండి, దాని తర్వాత నుంచి నార్మల్ వాటర్ తాగొచ్చు. సో అన్నం నమిలి తినండి, నమలండి బాగా. సమలై వాళ్ళకి మంచిగా ఎంజాయ్స్ ఉంటాయి, ఇవన్నీ కలవాలి. అన్నం అంతా మిక్స్ అయ్యి ఇక్కడ దిగాలి ఆహార నాళంలోకి. ఆహార నాళంలోకి దిగి ఆహార నాళంలో సాఫ్ట్గా దిగాలి, దాని నుంచి పొట్టలోకి రావాలి. ఆ పొట్ట నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లేక తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లేక తర్వాత యానస్ నుంచి మోషన్ రావాలి. ఇదంతా ప్రొసీజర్ బాగుండాలంటే ఇక్కడ మౌత్ బాగుండాలి, నీళ్ళు సరిగా తాగుతున్నామా, అన్నం బాగా మిక్స్ అయి తింటున్నామా, ఇవన్నీ కరెక్ట్ లేనప్పుడు ఏదో ఆలోచనలు కూర్చొని నాకు మోషన్ అవుతుందో లేదో, ఎందుకు అంత ఆలోచన. తినిపించడం కూడా పెద్దవాళ్ళం కూడా మేము కూడా ఏం చేస్తామంటే పిల్లలు తొందరగా తినాలని చెప్పి ముద్ద గుచ్చుతాం, వాటర్ తాగిస్తాం. చాలా రాంగ్ అండి. పిల్లలకి అన్నం పెట్టి నీళ్లు పెట్టేయడం అనేది గట్ అనేది చాలా వీక్ అవుతుంది, వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. దయచేసి అన్నం మీకు తెలిసిన పద్ధతిలో చెప్తున్నాను, ఓవర్ థింకింగ్ చేయకండి. నిన్న కాని మోషన్ ఈరోజు అవుతుంది, ఎందుకంటే ఈరోజు ఆహారాన్ని మార్చుకున్నాం మనం, నీళ్లు ప్రాపర్గా తాగాం. సో పాజిటివ్ థింకింగ్ ఉంచుకోండి. నెక్స్ట్ డే ఖచ్చితంగా మోషన్ అవుతుంది. నాకు ఇంకా అవ్వలేదన్న ఫీలింగ్ ఎందుకు పెట్టుకుంటాం, డెఫినెట్ గా అవుతుంది. ప్రిపేర్ చేయండి, బాడీ ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ డెఫినెట్ గా అవుతుంది మోషన్. ఆ థాట్ ఈరోజు నీళ్ళు ప్రాపర్ గా తాగండి, ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, ఆకుకూరలు బాగా తీసుకోండి, వెజిటబుల్స్ బాగా తీసుకోండి, జావ తీసుకోండి, రాగి జావ, రాగి జొన్న సజ్జ బార్లీ 4 కలిపి పెట్టి పౌడర్స్ దాన్ని జావలాగా చేసుకొని తీసుకోండి. రెగ్యులర్ 2 జామకాయలు మంచి పచ్చి జామకాయలు దొరికితే హ్యాపీగా తెచ్చుకుందండి. అసలు మీకు ఇంకేం రెమెడీ పని చేయదండి, చెప్తున్నాను. జామకాయలు తినండి, గట్టి హెల్దీగా ఉంటుంది. బీట్రూట్, క్యారెట్స్, కుకుంబర్, మునగాకు పౌడర్ చేసి పెట్టండి. నేను చాలా మంది చెప్తుంటాను, గట్ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నాయా, మునక్కాయలు 4-5 మునక్కాయలు తెప్పించి ఉడకబెట్టండి, దాని గుజ్జంతా తీసేసి ఎండబెట్టేసేయండి. దాని సేమ్ మోతాదంతా మునగాకు తెప్పించుకొని 2 ఎండబెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని డైలీ లంచ్ డిన్నర్ తర్వాత పావు స్పూన్, ఓవర్ హీట్ ఎక్కువ చేస్తుంది అనమాట కొన్ని కేసెస్లో. పావు స్పూను 2 కలిపి పౌడర్ చేసుకొని పావు స్పూన్ పల్చటి మధ్యలో కలుపుకొని తాగండి. ఎందుకు గట్ క్లియర్ అవుతుందో చూద్దాం. దాంతోపాటు నీళ్లు బాగా తాగాలి. అన్ని బాగా చేస్తున్నాం కానీ మైండ్ సెట్ సరిగా లేకపోతే మోషన్ మొదటికి వస్తుంది. మీరు అంతా బాగానే చేస్తున్నారు కానీ నాకు ఇంకా ఫీలింగ్ అవ్వలేదు మోషన్, అది అసలు ఆ ఫీలింగ్ అది గట్ అంత క్లీన్ అయిపోయింది. కొంతమంది గంటలు కూర్చుంటా ఉంటారండి వాష్రూమ్. చాలా రాంగ్ అండి. అసలు గట్ గురించి మాట్లాడాలంటే మనకి ఒక వీడియోలో సరిపోదు, గంటలు మాట్లాడాలి మనం కూడా. ప్రాబ్లమ్స్ కూడా అంతలే ఉన్నాయి. గట్ ఇష్యూ ఉన్న వాళ్ళు దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి, మంచి ఆహారం తినండి, పాజిటివ్ థింకింగ్ ఉంచుకోండి. అవ్వలేదు మీరు ఏం తిన్నారో అదే అవుతుంది ఖచ్చితంగా. మీరు ఏం తినలేదు, లేట్గా తిన్నారు, నీళ్ళు సరిగా తాగలేదు, తింటున్నప్పుడు కూడా నెగిటివ్గా తిన్నారు, నెగిటివ్ ఆలోచనలతో తిన్నారు, మొబైల్ చూస్తూ తిన్నారు, ఇవన్నీ కరెక్ట్ చేసుకోకుండా మార్నింగ్ మోషన్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? సో మార్నింగ్ మోషన్ అవ్వాలంటే డెఫినెట్గా టైంకి ఫుడ్ తినండి, వాటర్ ప్రాపర్గా తాగండి, ఆకుకూరలు వెజిటబుల్స్ బాగా ఉండేటట్టు చూసుకోండి. సో ప్రతి మీల్ కలర్ఫుల్గా కాదు, మన కళ్ళకి హెల్దీగా యాక్టివ్గా మంచిగా అనిపించాలి. అలా నమిలి తింటూ చాలా ఈజీ అండి గట్ని క్లీన్ చేయడం. అది క్రానిక్ అయిపోతే మళ్ళీ మనం ఎంత హెల్దీగా చేసినా కొద్ది టైం పడుతుంది, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే 1 రోజు 2 రోజుల నుంచి రాలేదు, ఇది ఎన్నో నెలల నుంచి ఉంది ప్రాబ్లం. సో ఈ రోజు చేసిన వెంటనే ఈ రోజు హెల్దీ తినేసి రేపు మార్నింగ్ మోషన్ అవ్వాలంటే ఎప్పటి నుంచో స్ట్రక్ అయిపోయింది కదా, అది క్లీన్ చేయాలి. డైలీ ఇల్లు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక నెల తర్వాత మనం ఇంటికి వెళ్ళి క్లీన్ చేయడం అంటే 4-5 మంది ఉండాలి, అందరు వచ్చి దాన్ని పరిశుభ్రం చేసి మూల క్లీన్ చేయాలి. సేమ్ ఎగ్జాక్ట్లీ 1-2 months నుంచి ఉన్న ప్రాబ్లం కదా, ఒకటేసారి ఎక్కడి నుంచి క్లీన్ అవుతుంది? దానికి అంత ఆహారం మంచిగా వెళ్ళాలి, అంత పరిశుభ్రం కరెక్ట్గా వెళ్ళి నీళ్ళు కరెక్ట్గా వెళ్తే అప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు పండుగ చేసుకోవచ్చు మనం కదా. ఇల్లు అంతా క్లీన్ అయిన తర్వాత పండుగ చేసుకుంటాం. అలాగా ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ తగ్గడానికి కూడా కొద్ది టైం పడుతుంది. స్పేస్ ఇద్దాము, మంచి ఆహారం తిందాం, పాజిటివ్గా ఉందాం. మోషన్ ఉంది వెళ్ళిపోతుంది, అవ్వకుండా ఉంటుంది, అయింది లోపల ఉంచుకోవడం దానికి ఇష్టమైంది. సో అది క్లీన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. ఎప్పటి నుంచి ఉన్న ఇష్యూ కదా. అసలు ఇప్పుడు క్లీన్ అవ్వలేదండి, ఈ రోజు మోషన్ రాలేదు, ఇంటేక్ ఆపేసేస్తారు కొంతమంది, అది పెద్ద రాంగ్. యాక్చువల్లీ అది కూడా రాంగ్. ఇది క్రానిక్ ఇష్యూస్ అండి, అది మనం ఇండివిజువల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక కేసు ఉంది, గట్ ఎందుకు క్లీన్ అవ్వలేదు, మేబీ ఇంకొక రీజన్ కూడా ఉంటుంది వాళ్ళకి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే నిద్ర లేదా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయి, అవి చూసి మనం డయాగ్నోస్ చేసి వాళ్ళకి పర్ఫెక్ట్ రెమెడీ చెప్పొచ్చు. గట్ అనేది ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం, ఒకరికి బాగా అవుతుంది, ఒకరికి బాగా అవుతుంది, ఒకరు 2-3 సార్లు అవుతుంది, ఒకసారి అసలు 3 రోజులకు ఒకసారి అవుతుంది, కొంతమంది వారానికి ఒకసారి అవుతుంది. డిపెండ్స్ అపాన్ వాళ్ళ కేసుని బట్టి ఏ రీజన్ తెలుసుకొని వాళ్ళ బాడీకి సహకరించే రెమెడీ చెప్తే వితిన్ 3 days లో ఫ్లష్ అయిపోతుంది. అది విల్ టేక్ టైం. బట్ కొన్ని క్రానిక్ కేసెస్లో కొద్ది టైం తీసుకోవచ్చు. ఈ లేదు చిన్న పిల్లలు ఉంటారు చూడండి, వారమైన ఆ పిల్లలు మోషన్ క్లీన్ వస్తారు మన దగ్గరికి, ఒకటే రెమెడీ ఫస్ట్ ఫ్లష్ అయిపోతుంది, అది వాళ్ళని చూసి మనం చెప్తాము. సో ఎందుకంటే బాడీ అండి, మనం ఏదో రెమెడీ విన్నాము, ఫాలో అయిపోయాము, అది పని చేయలేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం,
ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వం. నాకు పడిన జామకాయ మీకు పడకపోవచ్చు, మీకు పడిన బీట్రూట్ నాకు పడకపోవచ్చు. మరి గట్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎవ్రీ సో అది మనం చూసుకొని ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ఆ రెమెడీ మనకు ప్రాపర్ గా ఫాలో అయిపోతుంటే ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది షకీఫ్ దగ్గర వేడి చేసిందండి, వేడి వల్ల వేడి చేస్తే నాకు మోషన్ రాదంటారు. వాట్ ఈస్ దిస్ వేడి ఆల్ అబౌట్? వాతం అండి. ఇప్పుడు వాత పిత్త కఫ అంటారు కదా, మన నాడి చూస్తాం, నాడి చూసి వాళ్ళ ప్రాపర్ డయాగ్నోస్ చేస్తాం. వాతం అంటే వాళ్ళకి ఏం తిన్నా ఓవర్ హీట్ ఎక్కువైపోతుంది, వాళ్ళ బాడీ మెకానిజం అలాంటిది. అలాంటి బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి వాళ్ళు. సో కొంతమందికి ఓవర్ కోల్డ్ ఉంటుంది బాడీ, కొంతమందికి హీట్ ఉంటుంది, అది మన నాడి చూసి డయాగ్నోస్ చేస్తాం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ అనేది కంప్లీట్ మార్చుకోవాలి. అందుకని ఫుడ్ ఎలర్జీ టెస్టులు ఉంటాయి, కొన్ని టెస్టులు చేసి కొన్ని పడతాయి కొన్ని పడవు అని చెప్పేసి చెప్పడానికి ఇది వాతం ఉందా, బాడీ బ్యాలెన్స్డ్ ఉందా, లేకపోతే ఇంబ్యాలెన్స్ ఉందా, వాళ్ళని చూసి మనం చెప్పచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ మన చేతిలో ఉందబ్బా. డాక్టర్ గైడెన్స్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యామంటే ఏ ప్రాబ్లము ఉంటుంది. సెట్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.